హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్ అవుతుందండి ఒక వీడియో. అదే 'ఖుష్బూ' గారి స్కిన్ సీక్రెట్ ఆయిల్. ఓన్లీ 7 డేస్‌లో ఎంత నల్లగా ఉన్న వారిని తెల్లగా అవ్వడం మాత్రం ఖాయం. ఇది చాలా మంది చూసే ఉంటారు ఈ వీడియోని. కానీ నా ద్వారా కూడా కొంతమందికి తెలుస్తుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అండి. కానీ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. లేకపోతే ఆయిల్ ప్రిపరేషన్ అనేది అస్సలు అర్థం కాదు. ఎలాగో నా వీడియోలోకెళ్ళి తెలుసుకుందాం. ముందుగా ఒక క్యారెట్‌ని తీసుకొని దాన్ని వాష్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ మీదున్న పీల్‌ని తీసుకోవాలి. క్యారెట్ అనేది మన కలర్ ఇంప్రూవ్‌మెంట్‌కి చాలా ఉపయోగపడుతుందండి. అంతేకాదు చర్మం మీదున్న నల్ల మచ్చలు గాని, పిగ్మెంటేషన్స్ కానీ వాటిని క్లియర్ చేస్తుంది. ఇలా క్యారెట్‌ని తురుముకున్నా పర్వాలేదు. కానీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న మిక్సీ జార్‌లో వేసుకున్నా పర్వాలేదు. ఒక క్యారెట్ మాత్రమే కాబట్టి కొంచెం తురిమేసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుందనమాట. క్యారెట్ తురుము ఇట్లా రెడీ చేసేసుకోవాలి. క్యారెట్ ఆయిల్ అనేది మనకు మెరిసే చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది డెడ్ సెల్స్‌ని తొలగించి చర్మాన్ని చాలా కాంతినిస్తుంది. క్యారెట్‌లోని విటమిన్ ఏ చర్మంలోని అధిక నూనెను బయటకు పంపించి తాజాగా, టాక్సిన్స్ లేకుండా ఉంచుతుందనమాట. జిడ్డు చర్మం ఉన్న వారికి క్యారెట్ బెస్ట్ ఆప్షన్. క్యారెట్ స్కిన్‌ని హైడ్రేట్ చేస్తుంది, ఛాయని మెరుగుపరుస్తుంది, స్కిన్ ఇన్ఫెక్షన్‌లు కారణమయ్యే బాక్టీరియా నుంచి కూడా రక్షిస్తుంది. ఇట్లా ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద ఒక కప్పు కోకోనట్ ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. మీరు వీలైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్‌ని యాడ్ చేయడానికి ట్రై చేయండి. లేదా ఆల్మండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు కొంతమందికి స్కిన్‌కి పడితే. ఇట్లా కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న ఆయిల్‌నైతే యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి. ఇలా సిమ్‌లో పెట్టుకొని తిప్పుతూ ఉంటే 15-20 మినిట్స్‌లో కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా 15-20 మినిట్స్ మరిగించుకుంటూనే ఉండాలి. అది సిమ్‌లోనే పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే మాత్రం అసలు దీంట్లో ఉన్న బెనిఫిట్స్ మనకేమి ఉండవు. అప్పుడే ఈ 15-20 మినిట్స్ కలుపుతూ ఉన్నప్పుడు మాత్రమే పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుందనమాట. మీరు టైమ్‌ని కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు గానీ, తక్కువ మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే దీంట్లో ఉండే బెనిఫిట్స్ అప్పుడు మాత్రమే మనం చూడగలం. ఇప్పుడు చూసారా? కొంచెం కలర్ అనేది కొంచెం కొంచెంగా యెల్లో కలర్ లాగా వచ్చేస్తుందనమాట. బంగారం కలర్‌లో కూడా రెడీ అవుతుంది. ఈ క్యారట్ అనేది చర్మానికి లోతుగా తేమను అందించి మెరిసేలా కూడా చేస్తుంది. కంటి కింద తేమను రక్షిస్తుంది. వ్యర్థ ఛాయలను త్వరగా రాకుండా కూడా కాపాడుతుంది. చర్మం రంగును మెరుగుపరుస్తుంది. పింపుల్స్, ఫైన్ లైన్స్ గాని, దద్దుర్లు గాని అలాంటి సమస్యలున్న వారికి ఈ ఆయిల్ అనేది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఇట్లాగా తిప్పుతూనే సిమ్‌లోని పెట్టుకొని తిప్పుకోండి. చూసారా ఇప్పుడు క్యారట్ కలర్ కూడా ఎట్లాగా మారిపోయిందో, ఆయిల్ కూడా మంచిగా చూసారా గోల్డ్ కలర్‌లాగా, బంగారం కలర్‌లాగా అవ్వటం కూడా జరిగింది చూసారా? ఇది యూజ్ చేస్తే మన ఫేస్ కూడా అట్లానే బంగారులాగా గ్లో అవ్వటం మాత్రం ఖాయమండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. చల్లార్చండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేయొద్దు. బాగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్‌ని ఒక కంటైనర్‌లో గాని అలాగ స్టెయిన్ చేసేసుకోండి. క్లాత్‌లో స్టెయిన్ చేసుకుంటే కూడా అసలు వేస్ట్ అనేది ఉండదనమాట. ఈ ఆయిల్ స్మెల్ కూడా చాలా బావుంటుంది. ఈ ఆయిల్ మనకి ఎన్ని ఇయర్స్ అయినా కూడా అట్లానే ఉంటుందండి. చూసారా? ఈ ఆయిల్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. దాంట్లో మనం 2 విటమిన్ ఇ క్యాప్సూల్స్ కూడా యాడ్ చేసుకోండి. ఈ విటమిన్ ఇ క్యాప్సూల్స్ కూడా మన స్కిన్‌కి చాలా బెస్ట్‌గా యూజ్ అవుతాయి. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ని కూడా తొలగిస్తాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా చిన్న వయసులోనే వచ్చిన ముడతల్ని, రింకిల్స్‌ని విటమిన్ ఇ ఆయిల్ అనేది తొలగిస్తుంది. దెబ్బతిన్న చర్మాన్ని కూడా రిపేర్ చేస్తుంది. చూసారా? కలర్ అనేది ఎంత బావుందో అసల గోల్డ్ కలర్ లాగా అనిపిస్తుంది చూసారా? ఇప్పుడు మనం 'ఖుష్బూ' గారు సీక్రెట్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూసేద్దామా? ఈ ఆయిల్‌ని కొంచెమే తీసుకోండి. చూసారా ఎట్లా ఉందో మంచిగా కలర్‌లో. ఈ ఆయిల్‌ని కొంచెం తీసుకుంటే సరిపోతుందనమాట. మీ స్కిన్ మీదున్న నల్ల మచ్చలు గాని, పిగ్మెంటేషన్ గాని, అసలు మనం పార్లర్‌కి వెళ్ళే యూజ్ కూడా ఉండదు. అట్లా చేంజ్ అవుతుంది మీ ఫేస్ అనేది. ఇప్పుడు చూసారా కొంచెం ఆయిల్ మాత్రమే తీసుకోండి సరిపోతుంది. ఫేస్‌కి, నెక్‌కి ఫుల్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫేస్‌కి, నెక్‌కి అప్లై చేస్తున్నాను. నెక్‌కి మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలామంది నెక్‌కి అప్లై చేసుకోరు. కానీ నెక్ నుంచే రింకిల్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. చాలామంది నెక్‌ని పట్టించుకోరు. ఫేస్‌కి మాత్రమే అప్లై చేస్తారు. ఇలా మనం 10 మినిట్స్ పాటు
ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది లోపలికి ఇంకుతుంది. అలాగే స్కిన్ అనేది చాలా గ్లోయింగ్‌గా కనపడుతుందనమాట. 'ఖుష్బూ' గారి స్కిన్ సీక్రెట్ అయితే ఇదే అండి. తన ఏజ్ అంత ఉన్నా కూడా స్కిన్ గ్లో ఉండడానికి, ఫెయిర్‌గా చేంజ్ అవ్వడానికి కారణం అయితే ఈ ఆయిలే. ఇప్పుడెక్కడ చూసినా ఈ ఆయిల్ అనేది ట్రెండింగ్‌లో ఉంది. అలాగే వైరల్ కూడా అవుతుంది. అందరూ ఎక్కువ కాస్ట్ పెట్టి సీరమ్ గానీ, మాయిశ్చరైజర్‌లు కానీ కొనలేరు కదండీ! కొన్నా అవి ఫుల్ కెమికల్స్‌తో ఉంటాయి. కానీ ఎటువంటి ఖర్చు లేకుండా ఇలాంటి ఆయిల్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇవి ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఉంటాయి. ఒక 10 మినిట్స్ మాత్రం మసాజ్ సరిపోతుంది. అలా మసాజ్ చేసుకొని, వాష్ చేసుకున్నా పర్వాలేదు. నైట్ అంతా ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేయడం వల్ల మీ స్కిన్ అనేది ఎలాంటి డార్క్ స్పాట్స్ లేకుండా, పింపుల్స్ లేకుండా చాలా ఫెయిర్‌గా ఉంటుంది. ఖచ్చితంగా 'ఖుష్బూ' గారి లాంటి స్కిన్ అయితే మాత్రం మీ సొంతం అవుతుంది. 7 రోజుల్లో మీ స్కిన్ డిఫరెన్స్ మీకే తెలుస్తుందనమాట. సో, 'ఖుష్బూ' గారి స్కిన్ సీక్రెట్ అయితే ఇదే కదా! ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎటువంటి స్కిన్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది. మీ స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ గాని, యాక్నే గాని, పిగ్మెంటేషన్, బ్లాక్ స్పాట్స్ ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఈ ఆయిల్ ఒక్కసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకుంటే చాలండి. మీరు చాలా అందంగా, యంగ్‌గా, ఫెయిర్‌గా కూడా కనిపిస్తారు. చూసారా? ఇప్పుడు అట్లా మసాజ్ చేసుకున్న తర్వాత మామూలు వాటర్‌తో గాని, నార్మల్ వాటర్ అయినా, గోరువెచ్చని వాటర్ అయినా పర్వాలేదు. ఇలా వాష్ చేసేసుకోండి. సోప్ అనేది మాత్రం యూజ్ చేయకండి. చూసారా నా స్కిన్ అనేది ఎంత డిఫరెన్స్ కనిపించిందో స్టార్టింగ్‌కిను ఇప్పటికి. నా స్కిన్ చాలా నాకు స్మూత్‌గా, ఫెయిర్‌గా, గ్లోగా కూడా అనిపించింది. మీరు నైట్ కూడా ఉంచి పడుకోవచ్చు. లేకపోతే 10 మినిట్స్ మసాజ్ చేసుకొని వాష్ చేసుకున్నా పర్వాలేదనమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్.